నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలు తెలియజేశారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సైడ్కి రండి, అడ్డం పోబాకండి, ఎదురు పోబాకండి. పక్కకి రావాలా అదేవిధంగా వాకాడు మండల అధ్యక్షులు అసోదరెడ్డి గారు, అదేవిధంగా చిట్టమూరు, చిల్లకూరు, అదేవిధంగా గూడూరు టౌన్, గూడూరు రోడ్లు టీడీపీ అధ్యక్షులు, నాయకులు, అదే అధ్యక్షులు ఓకే. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అనేక మంది ఈరోజు పార్టీలోకి వస్తున్నారని, రాబోయే రోజుల్లో వాకాడు మండలంలో ఇంకా అనేక మంది టీడీపీ పార్టీలోకి వస్తారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ వాకాడు షాదీ మంజిల్లో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు కార్లు ర్యాలీతో వచ్చారు. మహిళలు ఎమ్మెల్యేకి మంగళ హారతులు ఘన స్వాగతం పలికారు. వైసీపీ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు 300 మంది టీడీపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మీరందరూ నాతో కలిసి పనిచేశారని, మరలా ఇప్పుడు పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టమని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు నాయకులు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, నాయకులు
పాపారెడ్డి, మనోజ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కిషోర్ నాయుడు, విజయశేఖర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్ అహ్మద్, తీగల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పనిచేయడానికి మేమంతా ఉంటాము. విజయనగరంలో మీరందరూ కూడా మాట్లాడి అందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇదే కాకుండా త్వరలో ఇంకా కూడా చాలా మంది వాకాడు మండలం నుంచి పార్టీలో జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చాలా మంది నాయకులు కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ జరిగాయి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు మీరందరూ కూడా నాకు సహాయం చేశారు. ఎమ్మెల్యేని అయినాను. అప్పుడున్నటువంటి పరిస్థితులుగా ప్రభావంగా రోజు నేను తెలుగుదేశం పార్టీలో వెళ్ళాను కాబట్టి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేనైనా, లేకపోతే అక్కడే ఉండి ఏమైనా మీకు కూడా తెలుసు.
ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితుల్లో ఏ పరిస్థితి లేదో మీకు కూడా తెలుసు. ఎందుకంటే నా బ్లడ్ టీడీపీ, నేను 95లోనే మున్సిపల్ చైర్మన్, నాకు వేరే పరిస్థితి కాదు. కానీ ఆ రోజు టికెట్ రాజధాని బాధతో వెళ్ళాము, టికెట్ ఇచ్చారు, గెలిచాము. గెలిచిన తర్వాత మీకే ఏం పని చేయలేకపోయినా మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు బాధపడుతున్నారు. మీరు చిన్న పని అడిగినా చేయలేని దుస్థితి నా పరిస్థితి, చిన్న బోర్ అడిగితే వేయలేని పరిస్థితి. ఆ 2 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డా, ఆ భరించలేకనే నేను ఆ రోజు బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, లబ్ధిదారులు ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ చొరవతో అందరికీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గతంలో 5 సంవత్సరాలు మన విలేజ్లో ఎక్కడ ఇల్లు కట్టించలేదు. ఎక్కడో 2-3 కిలోమీటర్ల లేఅవుట్లు వేసి అక్కడ 1.5 సెంట్ ఇచ్చారు. అక్కడ కట్టుకుంటే ఇల్లు ఇంట్లోకి పోయేదానికి కూడా ఉండదు, భార్య భర్త కూడా అవకాశాలు. అటువంటి ప్రభుత్వం ఈరోజు 3 సెంట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు, సునీల్ కుమార్ గారు మన గూడూరు నియోజకవర్గంలో. ధన్యవాదాలండి. ఈరోజు మనకి సంబంధించి మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు అప్లై చేసుకున్నవి 717 ఉంటే మనం 197 ఇస్తున్నాం. ఎందువల్ల శ్రీవారిపాలెం విలేజ్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టా ల్యాండ్స్లో, వేరే వాళ్ళ పట్టా ల్యాండ్స్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ ఇళ్ల మధ్యలో ఉన్నాయి అడుగుతున్నారు. లేఅవుట్లో ఇచ్చిన ఇల్లు 1,80,000 రూపాయలతో 1.5 సెంట్ భూమిలో 340 చదరపాలతో నిర్మించేటట్టు ప్రతిపాదనలు ఉన్నాయి. దానివల్ల ఇంటి నిర్మాణం ఏమో ఎక్కువ, ఇంటి ధర ఏమో తక్కువ, కాబట్టి అవి సరిగా జరగలేదు. కాబట్టి ఆ 1,80,000తో ఇల్లు పూర్తి కాదు. కాబట్టి మళ్ళీ మన ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ బీసీలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు, నిర్మాణ దశలో ఉండే వాళ్ళకి 50,000 రూపాయల లెక్కన, ఎస్సీలకు 50,000, బీసీలకు 50,000, అలాగే ఎస్టీకులు ఉండే వాళ్ళకి 75,000 రూపాయల లెక్కన మనం చేశారు. దీన్ని పూర్తిగా అదనపు పైకము, ఫుల్ అడిషనల్ సబ్సిడీ. ఎంఆర్ఓ గారికి, పెద్దలు కిరణన్న గారికి, అలాగే రూరల్ మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి, చెంచురామయ్య గారికి, అలాగే రహీం గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సేనాన్నకి, అలాగే రూరల్ మండల నాయకులకి పేరు పేరున, అలాగే ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ వాళ్ళకి, అలాగే డివిజన్ కమిటీ వాళ్ళకి, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరూ కూడా ఈఆర్ వాళ్ళకి అందరూ కూడా నా నమస్కారం. మనం పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చే మీటింగ్గా లేకుండా హౌసింగ్ సంబంధించిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన తర్వాత 50,000 రూపాయలు 75,000 ఇచ్చిన మీటింగ్గా ఎంతమంది? డీ గారు, నేను చెప్పేది ఒకటి, మా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు, మనం 50,000 70,000 ఇచ్చాం కదా సార్, ఇస్తున్నాం కదా. దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు 905 మంది ఉన్నారు సార్ అర్బన్లో, ఎస్సీలు 476 మంది ఉన్నారు, ఎస్టీలు 243 మంది ఉన్నారు. మొత్తం 1,624 మంది ఒక్క అర్బన్లోనే ఉన్నారు గూడూరులో. రూరల్లో వచ్చేందంటే దాదాపు 120 మంది ఉన్నారు. మొత్తం కలిసి 1,800 మంది రావాలా. ఓన్లీ డబ్బులు 50,000 70,000 పొందాలి. ఎవరు వచ్చారు ఇక్కడ? ఎందుకు మీరు మీటింగ్, ఎవరి మీటింగ్? శబాష్, ప్రశాంతం పొజిషన్ సంతోషపడతారు. ఇప్పుడు మేము ఎవరు చెప్పాలి 50,000 ఇస్తారు? మీరు కాదు కదా. ఎంతమంది ఉన్నారు? 1,700 మంది ఉండాలా, 1,700 మంది ఉండాలా. ఎంతమంది వచ్చారు మీరు? హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది మోసం? 311 మందికి 311 మంది సార్ మనకు డబుల్ పేమెంట్ పడింది. మిగతా వాళ్ళకి సార్ 300 మంది రావాలి కదా, చూపించండి. 30 మంది చూపించండి సార్, 30 మందిని చూపించండి సార్. నాకు 30 మందిని ఇక్కడ వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్న మిస్టర్ ప్రకారం మనుషులు పిలవకపోతే ఎవరు చేస్తున్నట్టు అయితే పనులు? ఏంది మీరు చేసే పని చెప్పండి డీ గారు. మళ్ళీ మీకు ఇచ్చిన 50,000 70,000 పాత కాంట్రాక్ట్కి ఇస్తే 300 చిన్న పడింది కదా. ఇప్పుడు మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి కదా. ఇల్లు ఆ ఇంట్లో కూడా దారుణం, బాత్రూమ్ లేవు, లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది, కింద స్లాబ్ పోతే అట్ట పైన పెట్టేశారు. అది ఫ్రాడ్. చదువు అయిపోయింది, వదిలేండి. మిగతా 50,000 ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీలకి 70,000 ఇచ్చాం కదా మేము. అది వాళ్ళకి ఏంటి, వాళ్ళు చేసుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఒకసారి మీరు చూడాలి. దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం ఉంది.
ఎవరికి ఇస్తున్నారు చూడాలా. ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం, మళ్ళీ రెండో కుంభకోణం. అంటే ఎవరు గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు పేదవాళ్ళకి ఇవ్వకుండా మీరు పాత కాంట్రాక్ట్కి ఎందుకు ఇస్తారు? కాంట్రాక్ట్ కట్టడమే తప్పు, మళ్ళీ బెనిఫిషియరీ డబ్బులు తీసుకోవడం తప్పు. ఏంది కట్టింది అది కదా, అందుకదా కాలనీ ఎట్లా అంటే అడగట్లేదనా? మిమ్మల్ని ఎవరు అడగట్లేదనా? మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు. ఆ 300 మందిని రావాలి కదా, అట్లీస్ట్ 100 మంది రావాలి కదా. నాకు సంబంధం లేదు. మళ్ళీ ఒక మీటింగ్, ఎస్పెషల్లీ వాళ్ళకే ఎవరైతే 50,000 రూపాయలు 75,000 గవర్నమెంట్ ఇస్తుందో, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము చెప్పాలా, మేము ఇచ్చామని చెప్పాలి కదా. మీరు సరిపోకుండా కాలనీ డబ్బులు ఇచ్చి 1,80,000 ఇచ్చి సరిపోయాయి కాలనీలకి. వాళ్ళకి అందరూ కూడా పేదోడు డబ్బు అప్పు పెట్టి మరి కట్టిన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు. పేదోడు వాళ్ళ డబ్బులు తీసుకొని మంగళసూత్రాలు కుదవ పెట్టుకొని డబ్బులు ఇస్తారు. మేము వచ్చిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలందరం కూడా బాబు గారికి చెప్పిన తర్వాత మోడీ గారితో మాట్లాడి సపరేట్గా ఎస్టీలకి అయితే 75,000, ఎస్సీలకి అయితే 50,000, బీసీలకి అయితే 50,000 శాంక్షన్ ఇస్తే అది బ్యాంకులో పడా. మీరు ఎవరు చెప్పాలి కదా, ఎవరు చేస్తున్నట్టు? ఎందుకు మా గవర్నమెంట్ ఎందుకు? మీరు అధికారులు ఏం చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ ఏం చేయాలి మీరు? అదే చెప్పండి మాకు. మేము మొత్తుకుంటా ఉన్నా ఎన్ని రోజుల నుంచి మీకు ఇదే చెప్పేది. ఇబ్బంది తెచ్చుకోవద్దు మీరు, దయచేసి చెప్తున్నా. అందరు బెనిఫిషియరీ పిలిపించండి. మేము అడగాల మీకు చేరిందే కాంట్రాక్ట్ చేరిందే డబ్బులు, అది తెలియాలి. ఉండవా నువ్వు నాకు 100 మంది తీసుకురా చాలా సార్, నువ్వు 10 పెంచినమ్మా వచ్చేనాడు వస్తాయి అప్లై చేయండి సార్ ఒకసారి ఇస్తారమ్మా. ఓకే బాలిపాటి పెంచాలమ్మా వచ్చి అన్నా ఒక సెకండ్ సార్ ఇది కాదమ్మా. పూలేటి సుబ్బమ్మ, తిరువెంగళపల్లి సార్ ఒక సెకండ్. ఓకే బాలిపాక మస్తానమ్మ, ఓకే సార్. ఓకే ఐవారిపాలెం చూడనా సార్ ఓకే ఐవారిపాలెం రజియాబి, షేక్ రజియాబి, ఓకే మేఘనూరు కనపల్లి సుబ్రహ్మణ్యమ్మ, ఓకే దాసరి లక్ష్మమ్మ, ఓకేనా సార్ వెందోడి ఓకే గట్టోలు విజయ, బొజ్జా హరికృష్ణ, ఓజిల్ శైలజ, ఓకేనా మా ఓజిల్ శైలజ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రూరల్ మండల అధ్యక్షులు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ప్రజలందరూ చెత్తను ఎక్కడ ఉంటే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతా కుమారి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంచేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని, ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు కిరణ్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని ఆనందపరచడం జరిగింది. ఇప్పుడు మన పెద్దలందరూ ఇక్కడికి ఈ యొక్క బీట్ ద హీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన పట్టణ డిఎస్పీ గారిని కోరుకుంటున్నాను. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తూ
చేస్తున్నాను. కార్యక్రమంలో ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరూ ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మెప్మా సిబ్బందికి, మెప్మా మహిళలకు, తర్వాత అందరూ సెక్రటరీలకు, పురపాలక సంఘ సిబ్బందికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పట్టణ పక్క రండి, అందరు పక్కకి రండి, ఇచ్చేసి సార్ కమిషనర్ సార్ నాన్న అటు జరుపుకోండి, అట్లా ఉండండి. సార్ అటు చూడండి సార్. ఇది ప్రతిరోజు ఇక్కడ వచ్చి చూసుకోవాలి. మీరే చూసుకోవాలి. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేషాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
तर्पणं गृहाण बलिं गृहाण तर्पणं गृहाण स्वाहा समस्तोपचारार्थम् अक्षतां భర్త కిడ్నాప్లో ఉన్న బిడ్డలను అప్పగించి భర్త కాపురానికి రావాలంటూ వివాహిత ఆందోళన. నెల్లూరు కిసాన్ నగర్కు చెందిన చల్లా నాగమ్మకు సైదాపురం మండలం లింగ సముద్రాల వారి కండ్రిగ గ్రామానికి చెందిన అధ్వానపు ఈశ్వరమ్మ కుమారుడు శివయ్యతో 2018 ఆగస్టు 15వ తేదీ వివాహం జరిగిందని, 2 బిడ్డలు పుట్టాక అత్త వేధింపులు భర్త దెబ్బలకు తట్టుకోలేక నిండు గర్భిణిగా నెల్లూరులోని నవాపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నెల్లూరులో శివయ్య కాపురం కొంతకాలం చేశారని ఇక వివాహిత విలపిస్తూ సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాకు చెప్పుకుంది. చల్లా నాగమ్మ ఆమె తల్లి సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాలను నిలిపి పోలీసులు తన బిడ్డ కాపురం నిలబెట్టాలని, ఆమె సంతానంను భర్త కిడ్నాప్ నుంచి తల్లికి చూపించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఇంకో బిడ్డను వేరే వారితో తన భర్త చేతులు కలిపి చంపించి నువ్వే చంపావంటూ నింద వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 10 నెలలుగా 6 సంవత్సరాల బాబును 2 ఏళ్ల పాపను తనకు చూపించాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఇక పలుకుబడితో తప్పించుకు తిరుగుతున్నారని తన అత్త ఈశ్వరమ్మ చెప్పినట్లు తన భర్త నడుచుకుంటూ బిడ్డలను చూపించకుండా కాపురంకు రాకుండా కనిపించకుండా పోయారని, పోలీసులు న్యాయం చేయకుంటే తను ఆత్మహత్య చేసుకుంటానని బోర్న మీడియా ఎదుట విలపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నమస్తే, నా పేరు చల్లా నాగమ్మ, మాది నెల్లూరు జిల్లా కిసానగర్ ఏరియా అండి. నన్ను 2018 ఆగస్టు 15వ తేదీ అద్దానపు శివయ్య సైదాపురం మండలం సముద్రాల వారి కండ్రి విలేజ్ సంబంధించిన శివయ్య అనే వ్యక్తితో వివాహం జరిపారు. వివాహం జరిగిన కాడి నుంచి మా అత్తగారు అతన్ని గుప్పెట్లో పెట్టుకుని నన్ను కాపురం చేయడానికి నాన్న చిత్రహింసలు పెట్టుకునేది. అయినా భరించాను. అలా భరిస్తూ 2 బిడ్డలు పుట్టారు. ఆమె ఇంక ఈ టార్చర్ భరించలేక మేము నెల్లూరుకి కాపురంకి నన్ను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు 2వ పాప పుట్టినప్పుడు పచ్చి బాలింతగా ఉన్నప్పుడు నన్ను రోడ్డుకేసి కుట్లుడేటట్టు నా భర్త పుట్టాడు. ఆ హింస తట్టుకోలేక మా తల్లిగారు అక్కడ మా నెల్లూరు పరిధి నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టారు. కేసు పెడితే ఆమెను మేము ఏంటి అంటే మేము ఇక్కడికి నెల్లూరులో కాపురం ఉంటామని మంచితనంగా ఉండి అక్కడికి వచ్చాడు సార్. అక్కడికి వచ్చి కాపురం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో చేతులు కలిపి నా బిడ్డని అతను చంపించారు. 20,000 ఇచ్చి డబ్బు ఇచ్చి నా బిడ్డని చంపించేశారు. ఇప్పుడు ఆ బిడ్డను చంపిందని నేనే అని నా మీద నిందేశారు. నిందేసి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకో పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. నా పిల్లల్ని కూడా దూరం చేస్తే అట్లయినా నేను అక్కడికి వస్తాను. 2 పాప 6 సంవత్సరాల పిల్లోడు మగ పిల్లోడిని తీసుకొని నా కంటికి కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసేసి కేసులు పెడుతున్నారు. మా కేసులకి వేరే వాళ్ళని రప్పించేది మాఫీ చేసేస్తున్నారు. మాకు న్యాయం జరగడం లేదు. నా బిడ్డలకి ఫెన్సింగ్ రాళ్లకు బర్రెలు కట్టొద్దన్నందుకు మాకే చెప్తారంటూ కర్రలు రాడ్లతో దాడి, ఒకరి తలకు బలమైన గాయాలు. సైదాపురం మండలం తురిమెర్ల గ్రామంలో ఫెన్సింగ్ రాళ్లకు బర్రెలు కట్టొద్దని సమిడిపోయిన రమాదేవి అనడంతో ఇంటి పక్కనే సూరేపల్లి శ్రీకాంత్, సూరేపల్లి వెంకటరమణయ్య, సూరేపల్లి శ్రీనివాసులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు ఈ సంఘటనలో మహిళని చూడకుండా సమిడిపోయిన రమాదేవిని సూరేపల్లి శ్రీనివాసులు జుట్టు పట్టుకొని బూతులు తిడుతూ రోడ్డుపై ఈడుస్తూ దాడి చేశారు. సమిడిపోయిన సంపత్ను నూరేపల్లి శ్రీకాంత్ ఇనుపరాడుతో దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయి. అలాగే సమిడిపోయిన సంతోష్ను సమిడిపోయిన శ్రీనివాసులపై కర్రలతో దాడి చేశారు. అన్న కుటుంబం దాడి జరుగుతుందని అడ్డుకోవడానికి పైన సమిడిపోయిన సుధాకర్ను చేతిపై కర్రతో దాడి చేశారు. ఈ మేరకు బలమైన గాయాలు అయిన సమిడిపోయిన సంపత్ను గూడూరు ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా తలకు 5 కుట్లు వేసి ఒంటిపై గాయాలకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గూడూరు మండలం కన్మరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్.